భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గత కొన్ని గంటలుగా నగర వ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టికి హైదరాబాద్ అతలాకుతలమైపోతోంది. పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నెట్టుమునిగాయి. నగరంలో ఐటీ కారిడార్తో పాటుగా దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, పాతబస్తీ ఇలా అన్ని ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగి పడడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మీద నిలిచిపోయింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే జనం నరకం చూస్తున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే అసలు నగరం ఎలా అతలాకుతలమైపోతుందో మనకు తెలిసిందే. చిగురుటాకులో వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిది కుంభవృష్టి పడుతుంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత సమాచారం వచ్చింది మా కరెస్పాండెంట్ హరికృష్ణ. హరికృష్ణ, మొన్నటిదాకా ఎండలతో అతలాకుతలమయ్యారు. సరే, నైరుతి పనులు వచ్చి వర్షాలు వస్తాయి అనుకున్నారు. కానీ హైదరాబాద్ వాసులు మాత్రం వర్షం అంటే భయం వేస్తే ఈ పరిస్థితులు వచ్చేస్తాయి. ఎక్కడ చూసినా రోడ్ల మీద నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ గంటల మేర ట్రాఫిక్లోనే నిలిచిపోవడం. అసలు ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి ఈ యొక్క వర్షం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తన సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి ఈ యొక్క వర్షం అనగానే సరే మొత్తంగా కూడా ఈ యొక్క రోడ్లన్నీ కూడా కుంటలుగా మారిపోతున్న పరిస్థితి, జలమయమైపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఈవినింగ్ సమయంలో ప్రధానంగా ఈ యొక్క వర్షం ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఎక్కువగా ఈ యొక్క వర్షం వల్ల అటు ప్రయాణికులు ఏదైతే ఉద్యోగరీత్యా తమ ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్లు మొత్తంగా కూడా జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క క్యూర్కి సంబంధించి అంటే ఏదైతే గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ, మాదాపూర్, నాలెడ్జ్ సిటీ వైపుగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. అక్కడ భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు ఇతర సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించడం అయితే జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ విధంగా పరిస్థితులు లేవని కూడా చెప్పవచ్చు. వర్షం పడిందంటే చాలు నగర ప్రజలు మొత్తంగా కూడా నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి అయితే. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ, మాదాపూర్, నాలెడ్జ్ సిటీకి సంబంధించిన ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తమ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో భారీ ఎత్తున ఒక వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి. అయితే సాధారణంగా ఈ యొక్క హైదరాబాద్ నగరానికి సంబంధించి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రమే తట్టుకునే కెపాసిటీ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా 10 నుంచి 11 సెంటీమీటర్ల వరకు కూడా ఒక వర్షపాతం నమోదవుతుంది. అయితే అందుకు అనుగుణంగా అధికారులంతా కూడా సిద్ధంగా ఉండాలి. కానీ ఆ క్షేత్రస్థాయిలో రివ్యూలు పెడుతున్నారు. దీనికి సంబంధించి అధికారులకు అంటే పై ఉన్నతాధికారులు, కింద అధికారులు ఉన్న వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వెళ్తున్నామని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో ఈ యొక్క కారణాలు ఏంటి, వర్షం కురవడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది, ఈ వర్షం సంబంధించిన నీళ్లు మొత్తం కూడా రోడ్డు పైన ఎందుకు ఆగుతున్నాయనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ. ఎస్.